హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డిఎండి. ఇప్పుడే ఎపిసోడ్ నెంబర్ 47. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచాను. 4 o'clock అంటే 3:50 ఆ టైంకి లేచాను. లేచి ఇప్పుడే ఎపిసోడ్ చూడడం జరిగింది బేసికల్గా. సో నిద్రమత్తులో ఉన్నాను కాబట్టి అక్కడక్కడక్కడ అలా అలా చూశాను. సో బేసికల్గా కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, కొన్ని డిస్కషన్ పాయింట్స్ ఏమున్నా నా ఒపీనియన్లో చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. షార్ట్స్కి సూపర్ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. బేసికల్గా నేను చేసిన నక్షల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో 1 minute రోస్ట్ వీడియోస్, రోస్ట్ అంటే మరి ఎక్స్ట్రీమ్ రోస్ట్ కాదు, లైక్ ఏదో సాఫ్ట్ రోస్ట్ అవన్నీ చేస్తున్నాను కదా, దానికి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ప్లీజ్ అలా కంటిన్యూ చేయండి, లైక్ చేయండి, అండ్ ఆల్సో దానివల్ల నాకు మంచి రీచ్ వస్తుంది. సో ప్లీజ్ కంటిన్యూ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే కమెంట్స్ పెట్టండి, దానివల్ల ఇంకా అల్గారిథం ఇంకా పుష్ చేస్తుంది. సో ప్లీజ్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చేసినందుకు, అండ్ ప్లీజ్ ఇంకా చేస్తూ ఉండండి, దట్ విల్ హెల్ప్ మీ. సో ఇవాళ ఎపిసోడ్ గురించి మాట్లాడాలి అంటే ఆ, మళ్ళీ అదే చెప్తున్నా, లైక్ 2-3 మంచి మూమెంట్స్ తర్వాత డ్రాగ్ ఎపిసోడ్ లిటరల్గాను. సో అదే జరిగింది ఇవాళ కూడాను. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మడ్ పిట్ ఫైట్ బెటర్. ఈ మడ్ పిట్ ఫైట్ చూడగానే నాకు సెకండ్ సీజన్లో కౌశల్ అండ్ సామ్రాట్ లిటరల్గా, అప్పుడు కౌశల్ సామ్రాట్ ఇంకా తనీష్ రోల్ రైడా కూడా ఆడారు అనుకుంటా. అండ్ లేడీస్లో శ్యామల ఇంకా తేజస్వి మదివాడ అనుకుంటా ఆడారు, అప్పుడు ఆడారు. కానీ ఈసారి ఓన్లీ బిట్వీన్ జెంట్స్. సో ఎవరెవరంటే డెమాన్ పవన్, గౌరవ్ ఒక టీమ్, అండ్ అపోజిషన్ ఎవరు ఎమాన్యుయల్ అండ్ కళ్యాణ్. సో బేసికల్గా డెమాన్ పవన్, గౌరవ్ ఇద్దరు మంచి దిట్టమైన స్ట్రాంగ్ కంటెంటర్స్ కాబట్టి వాళ్ళు ఈజీగా విన్ అయిపోయారు. సో విన్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే, సో 5,000 క్యాష్ వచ్చిందన్నమాట. సో బేసికల్గా టాస్క్ ఏంటంటే ఒక మడ్ పిట్ ఉంటుంది. మడ్ పిట్లోకి ఏంటి, ఫ్లాగ్స్ ఉంటాయి. ఫ్లాగ్స్ వీళ్ళు సెంటర్లో ఉంటారు, వీళ్ళందరినీ టైడ్ ఉంటారు అనమాట, చైన్స్ వేసి హార్నెస్ వేసి టై చేసి ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఈ చివరి నుంచి వెళ్ళి ఈ చివరిలో వీళ్ళ బ్లూ ఫ్లాగ్స్ ఉంటాయి, ఈ చివరిలో రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. సో వీళ్ళు మధ్యలోంచి ఒకళ్ళనొకళ్ళు లాక్కుంటూ చివరికి వెళ్ళి ఫ్లాగ్స్ అన్ని తీసి ఒక బాస్కెట్లో వేయాలన్నమాట. ఒక్కొక్క ఫ్లాగ్ వేస్తే ఒక పాయింట్, ఎల్లో ఫ్లాగ్ అని చెప్పి కొన్ని ఫ్లాగ్స్ పెట్టారనమాట, అవి తీసుకెళ్ళేస్తే 5 points అనమాట. సో టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హెల్మెట్, ఇంకా ప్యాడ్స్, ఇంకా ఇవన్నీ వేసుకున్నారు. ప్యాడ్స్ వేసుకున్నారు, సేఫ్టీ గేర్ వేసుకున్నారు. మడ్లోకి దిగిన వెంటనే మొత్తం ఒకళ్ళనొకళ్ళు ఇచ్చుకున్నారు. బట్ మెయిన్ ఏంటంటే గౌరవ్ అండ్ డెమాన్ పవన్ వాళ్ళిద్దరు స్ట్రెంగ్త్ బాగా కనబడింది కాబట్టి వాళ్ళు మొత్తం వీళ్ళెవరిని ఎమాన్యుల్ని కళ్యాణ్ని లాగిపడేశారు. ఎమాన్యుల్ బేసికల్గా స్ట్రెంగ్త్ లేదు, ఈ జస్ట్ ఫ్యాట్ కాబట్టి ఆయనకు అంత స్ట్రెంత్ లేదు కాబట్టి ఈజీగా పుల్ అయిపోయాడు. అండ్ డెమాన్ పవన్ వేస్తూనే ఉన్నాడు లిటర్, డెమాన్ పవన్ గౌరవ్ ఇద్దరు వేస్తూనే ఉన్నారు లిటర్లుగాను. అండ్ వాళ్ళు టాస్క్ విన్ అయిపోయారు లిటర్. టాస్క్ విన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే, ఒక విన్ అయిన టీం ఏంటంటే అపోజిషన్ టీం నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, వాడు కోడిలా కుయ్యాలన్నమాట లిటర్గా, బిగ్ బాస్ అనే వర్డ్ అనగానే. సో వాళ్ళు ఏంటంటే ఎమాన్యుల్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎమాన్యుల్ కూసాడు ఇట్లాగా. సో తర్వాత ఏంటంటే క్యాష్ ఇచ్చాడు బిగ్ బాస్, క్యాష్ ఇచ్చాడు, అక్కడితో టాస్క్ అయిపోయింది. క్యాష్ పంచేసుకున్నారు, అక్కడితో టాస్క్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ సాంగ్ గబ్బర్ సింగ్ సాంగ్తో డ్యాన్స్ వేశారు అందరూ. పవన్ కళ్యాణ్ లాగా ఇమిటేట్ చేశారు, స్టెప్లు వేశారు యాజ్ యూజువల్. రాము కుమ్మి పడేశాడు లిటరల్గా డ్యాన్స్. మిగతా వాళ్ళు అయితే ఏదో వేశారు కానీ రాము యాజ్ యూజువల్ కుమ్మి పడేశాడు. ఇప్పటికీ ఆ గబ్బర్ సింగ్ డ్యాన్స్ స్టెప్స్ లైక్ చాలా బాగా వేశాడు లిటరల్గా. హ్యావ్ టు అప్రిషియేట్. అన్ని మార్నింగ్ సాంగ్స్లో రాము ఈజ్ ద ఓన్లీ గై హూస్ పర్ఫార్మింగ్. డ్యాన్స్ లేస్తాడు, లైక్ మూమెంట్స్ బాగుంటాయి, స్మూత్గా ఉంటాయి. ఉదయం లేచిన చాలా ఎనర్జీ ఉంటుంది. మనం నిద్ర మత్తులో ఉంటే అల్లుగా ఉంటాం కానీ, బట్ రాము ఎనర్జీ లెవెల్స్ అయితే లిటరల్లీ పీక్. అండ్ బాగా వేసాడు డ్యాన్స్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ గొడవ ఆఫ్ ద డే, లిటరల్ గొడవ ఆఫ్ ద డే ఏంటి, క్యాప్టెన్ రూమ్లో చెత్త ఉంది, అది క్లీన్ చేయలేదు. అది క్లీన్ చేయకపోతే గౌరవ్ వెళ్ళి చెప్పాడనమాట, చెత్త ఉంది అది క్లీన్ చేసేయని దివ్యాకి చెప్పాడు. దివ్యాకి చెప్తే దివ్యా సరే చేస్తాను అంది. ఈ లోపల సంజన లేచి రైజ్ అయిపోయింది, ఎందుకు క్లీన్ లేదు, ఏమనుకుంటున్నారు, రోజు నేనే చేస్తున్నాను, మీరు అసలు చెయ్యట్లేదు, ఇది అది అది అని చెప్పి అరుచుకుంది. దివ్య కూడా అరిచింది, ఏంటి ఎందుకు అరుస్తున్నారు, మీరేం చేస్తున్నారు అంటే. ఫస్ట్ సంజన ఏమంది, మీరు అసలు క్లీన్గా ఉంచారు, ప్రతిరోజు నేనే క్లీన్ చేస్తాను, ఇది అది ఇది అది అని అంది. అయితే ఒక్కొక్కసారి టైం పడుతుంది. ఇప్పుడు నేను కూడా అలా అయితే కంప్లైంట్ చేయొచ్చు, లైక్ కిచెన్ నీట్గా లేదు, అది నీట్గా లేదు, బాత్రూమ్కి నేను కంప్లైంట్ చేయొచ్చు. కొన్నిసార్లు లేట్ అవుతుంది, దానికి ఎందుకు అంత చేయాలి, మీరేం చేస్తున్నారు, మీరేమైనా పిక్నిక్ వచ్చారా, మీరేమైనా ఎక్స్కర్షన్కి వచ్చారా, ఇది అది అని చెప్పి దివ్య అరిచింది. బేసికల్గా అరుచుకున్నారు ఇద్దరు. అండ్ సంజన ఏంటంటే కొంచెం ఎగ్జాజరేట్ అయిపోయి, ఆ వేస్ట్ కవర్ అయితే ఉంటుంది కదా, అందులో చెత్త అంతా ఏరుస్తారు కదా, అదేంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో
సుమన్ శెట్టి గౌరవ్ చెప్తున్నాడు అనమాట, మీరు చెయ్యొద్దు ఇది అది అంటే, లేదు నేనే చేస్తాను, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను చేస్తాను ఇది అది అని చెప్పేసి. గౌరవ్ ఏమన్నాడంటే ఆ కవర్ నాకు ఇచ్చే అన్నాడు. కవర్ నాకు ఇచ్చే అంటే తను ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేసిందంటే సుమన్ శెట్టి కేసు ఇట్లా కింద ఇలా వేసి కొట్టింది అనమాట. అది చాలా రూడ్ అనిపించింది. సుమన్ శెట్టి చాలా నీట్గా కామ్గా చెప్తాడు జనరల్గాను, బట్ అతని మీద అలా చేయడం నాకు నచ్చలేదు. ఆ విషయంలో సంజన మీద చాలా నెగిటివిటీ అయితే వచ్చింది ఇవాళ ఎపిసోడ్లో చూసుకుంటే. మరి అది సోషల్ మీడియాలో ఆల్రెడీ నెగిటివ్గానే ఉంది, అండ్ వీకెండ్లో కూడా ఆ పాయింట్ తీసుకొచ్చి డిస్కషన్ పెడతారేమో అని నేను అనుకుంటున్నా. సో అక్కడితో ఆ ఇష్యూ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకో టాస్క్ పెట్టాడు. టాస్క్ పేరు ఏంటంటే హ్యూమన్ ఫౌంటైన్. బేసికల్గా ఏంటంటే ఇలా బకెట్లు పెడతారు, ఇరు టీం నుంచి ఒక్కొక్కళ్ళు వస్తారు, ఉయ్యాలి, వాటర్ ఇలా ఉయ్యాలన్నమాట. బకెట్లు ఎంత డిస్టెన్స్, ఎన్ని బకెట్స్లోకి వాటర్ పడిందో ఆ టీం విన్ అనమాట. సో ఇందులో ఏంటంటే అందరూ వచ్చారు, అందరూ ఊసారు. మన సుమన్ శెట్టి ఏమో వెరైటీగా ఏదో పాన్ ఊసినట్టు ఇలా అని ఇట్లా ఊసాడు అనమాట, కిండి ఊసినట్టు లిటల్గా ఊసాడు. అది కొంచెం ఫన్నీగా ఉంది. మిగతా వాళ్ళందరూ ఊసారు, బాగానే చేశారు. అందులో ఏంటంటే సంజన టీం విన్ అయింది అనమాట. సంజన టీం అయిన తర్వాత మళ్ళీ అందరికీ క్యాష్ ఇచ్చాడు, అందరు క్యాష్ పంచుకున్నారు. సో ఈసారి ఏంటంటే బిగ్ బాస్ ఏంటంటే ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉందో చెప్పండి అన్నాడు. సో ఒకళ్ళు క్యాష్ చెప్పారు అనమాట. ఐషా దగ్గర 800, ఆమె ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఎక్కువ ఏం రాలేదు, 800. ఎమాన్యుల్ 3100, గౌరవ్ ఏమో 1300, సాయి దగ్గర 2810, నిఖిల్ దగ్గర 2100, డెమాన్ పవన్ దగ్గర 2100, సుమన్ దగ్గర 3150, తనూజ దగ్గర హైయెస్ట్ 7500, దివ్య దగ్గర 3980, కళ్యాణ్ దగ్గర 3100, రితు దగ్గర 2500, అండ్ ఇద్దరు రాము అండ్ రమ్య వీరి దగ్గర 0. సో వీళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ ద కంటెండర్ రేస్. ఇక్కడ దగ్గర వీళ్ళేమో అవుట్ ఆఫ్ ద కంటెండర్ రేస్ అనమాట. మిగతా వాళ్ళందరూ దే ఆర్ స్టిల్ ఇన్ ద గేమ్. తర్వాత ఏంటంటే సైరన్ మోగింది, కుయి 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 సైరన్ మోగింది, లైట్స్ అన్నీ వెలిగాయి. సో దూకుడు సాంగ్ వేశారు, టైటిల్ సాంగ్ వేశారు. సో ఇందులోంచి ఏంటంటే అమర్దీప్ అండ్ అర్జున్ ఫ్రమ్ సీజన్ 7 ఎంట్రీ ఇచ్చాడు పోలీస్ గెటప్స్లో, కాప్స్ గెటప్లో. సో ఇది బేసిక్గా మీరు ఒకవేళ సీజన్ చూస్తుంటే వీళ్ళిద్దరు కాప్స్ కింద వస్తారు, హౌస్లో ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట, టు నో మోర్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద హౌస్. అదనమాట బేసికల్గా టాస్క్. ఇంద్రజిత్ కామ్జిత్ అనే క్యారెక్టర్స్ అప్పుడు ఉండే సేమ్ అదే మళ్ళీ చేశారు. సో వాళ్ళు బేసిక్గా వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి, ఇంట్లో ఉన్న గ్యాంగ్ లీడర్స్ ఏంటంటే వాళ్ళిద్దరు మళ్ళీ గెటప్స్ మార్చుకుని దాక్కుంటారు అన్నమాట. గ్యాంగ్ లీడర్స్ ఎవరు, మాధురి అండ్ సంజన, వాళ్ళిద్దరు దాక్కుంటారు. సో వాళ్ళని ఏదో ఎతికి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడాలన్నమాట, వాళ్ళతో మాట్లాడాలి. అది టాస్క్, అక్కడ వరకే జరిగింది. వాళ్ళు పట్టుకోవాలి బేసికల్గా. సో అది టాస్క్. సో వాళ్ళు ఏంటంటే వచ్చారు, ఇల్లంతా సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తేనేమో వీళ్ళు ఎక్కడ దొరకలేదు, వీళ్ళు భలే దాక్కున్నారు లిటరల్గానే, ఎక్కడ దొరకలేదు. గెటప్స్ మార్చేసుకుని దాక్కున్నారు, ఎక్కడ దొరకలేదు. అండ్ వీళ్ళు మొత్తం ఇల్లంతా సెర్చింగ్ చేశారు, అండ్ ఇల్లు చాలా చండాలంగా ఉందని చెప్పారు లిటరల్గాను. అండ్ ఈ అమర్దీప్ ఏంటంటే బాత్రూమ్ దగ్గర, బెడ్రూమ్ దగ్గర డ్రా అని తీస్తుంటే అందులో కోడిగుడ్లు, బత్తాయిలు, యాపిల్స్, ఆరెంజెస్, స్వీట్లు, పళ్ళు, పలహారాలు ఇవన్నీ దొరికాయి. ఇంత చండాలంగా మెయింటైన్ చేస్తున్నారేంట్రా అని చెప్పి అన్నాడు. అది అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏంటంటే సంజన ఇంకా రమ్య దొరికేశారు. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో బేసికల్గా ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మళ్ళీ అదే చెప్తున్నా, డ్రాగ్ ఎపిసోడ్ బేసికల్గా ఏం లేదు. రెండు టాస్కులు జరిగాయి, అండ్ లాస్ట్లో ఏంటంటే అది డ్రాగ్ అయింది, సగంలో కట్ చేశాడు కాబట్టి రేపు మళ్ళీ మనకి సగంలో తెలుస్తుంది. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. అండ్ కమింగ్ టు ఓటింగ్, సో ఈ వీక్ ఓటింగ్ చూసుకుంటే లిటరల్గాను ఎవరు బాటంలో ఉన్నారంటే రమ్య అండ్ సాయి బాటంలో ఉన్నారు. రమ్య విషయం చెప్తే ఐ థింక్ షీ హ్యాస్ ద లీస్ట్ ఓటింగ్ అండ్ షీ కెన్ గెట్ ఎలిమినేటెడ్. ఆమె ఎలిమినేట్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ద వే షీ స్టార్టెడ్ హర్ బిగ్ బాస్ జర్నీ ఇన్ దిస్ హౌస్, ఆమె బయట జరిగిన దాని నెగిటివిటీతో వచ్చింది, అదొకటి రీజన్ ఉంది. అండ్ అది కాకుండా వచ్చిన వెంటనే చాలా మంది నోరు పారేసుకోవడం, అందరిని అటాక్ చేయడం. అండ్ నామినేషన్స్లో చూసుకుంటే ద వే షీ స్పోక్ అగేన్స్ట్ తనూజ చాలా నెగిటివిటీ అయింది. అండ్ అది కాకుండా బ్యాక్ బిచింగ్, లైక్ వీళ్ళిద్దరూ చెప్పుతో అదే లాక్ కొడతాను అని చెప్పి కళ్యాణ్ అనడం, అది చాలా నెగిటివ్ అయిపోయింది. అది వీకెండ్లో కూడా చూపించడం వల్ల ఇంకా నెగిటివ్ అయిపోయింది. అండ్ ఈ వీక్లో చెప్పాలంటే పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు, షీ వాజ్ నోవేర్ టు బీ సీన్. సో అందుకే షీ మైట్ గెట్ ఎలిమినేటెడ్. సాయి కూడా సిమిలర్ రీజన్సే, బట్ సాయి మీద అంత నెగిటివిటీ లేదు కాబట్టి హీ కెన్ సర్వైవ్ దిస్ వీక్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ బోత్ దీస్ టూ, నా సజెషన్ ఏంటంటే రమ్యను ఉంచితే కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది ఇంకా లిటల్గా, షీ విల్ స్టార్ట్ అటాకింగ్, కాబట్టి ఆమెను ఉంచితే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సాయిని తీసేస్తే పెద్ద ఫరక్ పడుతుంది, బికాస్ హీ వాజ్ నోవేర్ టు బి సీన్. ఈ వీక్ పెట్టిన టాస్క్లో కూడా ఆయన పెద్ద వర్సటైల్ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్లే బోరింగ్ ఉన్నాయి, అండ్ అది కాకుండా ఆయన పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏం లేదు. సో ఆయన ఎలిమినేట్ అయిపోతే పెద్ద ఫరక్ పడదు. ఒకవేళ రమ్య ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే కొంచెం నెక్స్ట్ వీక్ నామినేషన్స్ వాటిలో కొంచెం అటాకింగ్ నేచర్
ఆవిడ కంటిన్యూ చేస్తారు కాబట్టి దానివల్ల కొంచెం కాంట్రవర్సీ రైజ్ అయ్యి కొన్ని గొడవలు జరుగుతాయేమో అని నేను అనుకుంటా, విచ్ ఈస్ బెనిఫిట్ ఫర్ ద షో. లేదంటే షోలో అంత స్పైస్ ఉంటుంది. ఆవిడ ఉండడం వల్ల లిటరల్గా తనూజాకి అండ్ రితుకి కొంచెం స్పార్క్స్ రావచ్చు, లైక్ కొంచెం ఫైట్స్ రావచ్చు లిటరల్గా. సో రీజన్ వల్ల ఫర్ ద సేక్ ఆఫ్ మసాలా ఆవిడ ఉంచితే బాగుంటుందేమో నేను అనుకున్నాం. బట్ అగైన్ ఇఫ్ షీ గెట్స్ ఎలిమినేటెడ్ ఆల్సో పెద్ద అంత ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు. సో అది ఈ వీక్ ఈ ఎపిసోడ్. రేపు ఫ్రైడే ఎపిసోడ్ ఐ థింక్ నాకు తెలిసి రేపు మళ్ళీ ఇదే కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ క్యాప్టెన్సీ కంటెండర్ కాబట్టి ఎవరో ఒకరు క్యాప్టెన్ అవుతారు రేపు. సో దిస్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ సుమన్ అండ్ గౌరవ్ యాజ్ అ క్యాప్టెన్. అండ్ వాళ్ళు కూడా పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వలేదు, యాజ్ అ క్యాప్టెన్గా పెద్దగా ఏం లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సుమన్ చూస్తే మనం నిన్న టాస్క్లో పడుకుండిపోయాడు లిటరల్గా. గౌరవ్ పడుకోలే కానీ సుమన్ పడుకుండిపోయాడు లిటరల్గా టాస్క్లో లిటరల్గా అయిపోయిన తర్వాత. సో అది మనం చూసాం. సో ఒకవేళ నాకు సార్ వచ్చేసి ఎలా పర్ఫామ్ చేశారు వీళ్ళు ఇది అది అని అడిగితే ఐ థింక్ యావరేజ్ అని చెప్తారు. క్యాప్టెన్సీ ఏం చేయలేదని చెప్తారు. ఏం పెద్ద ఏం డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్గానే ఉంది అని చెప్తారు. సో ఇది ఈ వీక్ ఈ ఎపిసోడ్ రివ్యూ అండ్ రీక్యాప్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.